గుడ్ మార్నింగ్ ఆంటీ. అరే ఈ రోజు ఉదయాన్నే వచ్చావేంటి? అది యాక్చువల్లీ నేను మీకోసం ఫ్రెష్ వెజిటబుల్స్ తీసుకొచ్చాను. ఇంత పొద్దున్నే నువ్వు నా కోసం అంత దూరం నుండి తాజా కూరలు ఇవ్వడానికి వచ్చావా? అదేం లేదంటే గారు, యాక్చువల్లీ నేను వాతావరణం చాలా బాగుంది కదా, అందుకని ఉదయాన్నే జాగింగ్ బయలుదేరాను. అక్కడ పక్కనే నాకు కూరగాయల బండి కనిపించింది. అప్పుడే నాకు గుర్తొచ్చింది మీకు ఫ్రెష్ కూరగాయలు అంటే చాలా ఇష్టం కదా, అందుకని నేను మీకోసం ఈ ఫ్రెష్ కూరగాయలు తీసుకొచ్చాను. ప్రవీణ్ బాబు, అబద్ధాలను కాస్త తక్కువగా చెప్పు. అరే నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు అంత దూరం నుండి ఫ్రెష్ కూరగాయలు ఇవ్వడానికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు. నువ్వు బుల్బుల్ని కలవడానికి వచ్చావు. ఉండు, నేను ఇప్పుడే తన్ని పిలుస్తాను. బుల్బుల్, చూడమ్మా, ప్రవీణ్ వచ్చాడు కూరగాయలు వాడిగా నిన్ను కలవడానికి. నువ్వు కూర్చో, నేను ఇప్పుడే టీ తీసుకొస్తాను. అమ్మా కూరగాయలు. అమ్మా ఏంటి నువ్వు కూరగాయలు వాడు? ఒట్టి చేతులతో వచ్చావా? లేదు, కూరగాయలు తీసుకొచ్చాను. ఇదిగో చూడు, ఇక్కడ ఉన్నాయి. నువ్వు నా కోసం కూరగాయలు గిఫ్ట్ తీసుకొచ్చావా? ఏంటి బుల్బుల్, కూరగాయలను గిఫ్ట్ గా ఎందుకు తీసుకొస్తాను? నీకు వంట చేయడం కూడా రాదుగా? వెరీ ఫనీ. నాకు త్వరగా చెప్పు, నువ్వు నా కోసం ఏం తీసుకొచ్చావు? నేనే స్వయంగా నీ కోసం వచ్చాను కదా, ఎందుకంటే పెద్ద గిఫ్ట్ ఇంకేముంటుంది చెప్పు. చాలు నీ జోక్లు ఆపే ప్రవీణ్. ఇప్పుడు నాకు త్వరగా చెప్పు, నువ్వు నా కోసం ఏం తీసుకొచ్చావు? ఒక నిమిషం, ఈరోజు ఏంటో నీకు గుర్తుంది కదా? ఎందుకు గుర్తులేదు? హ్యాపీ బర్త్డే బుల్బుల్. ఒక్క నిమిషం, నీ బర్త్డే మేలో వస్తుంది కదా. ఒకవేళ నీకు అడ్వాన్స్ గా పార్టీ చేసుకోవాలనిపిస్తే నాకు ముందే చెప్పాల్సింది కదా, అడ్వాన్స్ గా పార్టీ చేసి ఉండేవాడిని. ఏంటి వెరీ ఫనీ ప్రవీణ్. ఈ రోజు నా బర్త్డే అసలు కాదు. నేను నా బర్త్డేని ఫిబ్రవరిలోనే సెలబ్రేట్ చేసుకుంటాను. మరైతే ఈ రోజు ఏంటో చెప్పు. ఏంటో ఆలోచించు. డోంట్ టెల్ మీ ప్రవీణ్, నీకు అసలు గుర్తులేదని. యు నో వాట్, నేను అసలు నీతో మాట్లాడను. బుల్బుల్ నువ్వు చూడు, ఈ రోజు వ్యాలంటైన్స్ డే కాదు, ఫ్రెండ్షిప్ డే కాదు, హోలీ, దీపావళి, క్రిస్మస్ ఇవేవి కాదు. నువ్వు చెప్పొచ్చు కదా ఈ రోజు ఏంటి? ఈ రోజే మన లవ్ యానివర్సరీ. ఈ రోజే మనం ఇద్దరం ఒకరికొకరం ప్రపోజ్ చేసుకున్నాం. ఓ అలాగా. అయితే నీకు గుర్తుందా? అఫ్ కోర్స్ నాకు గుర్తుంది, అందుకే కదా నీకు చెప్పాను. బుల్బుల్, నా ఉద్దేశం ఏంటంటే నాకు గుర్తుంది, కానీ ఇక్కడ కూర్చొని నేను నిన్ను టెస్ట్ చేస్తున్నాను. నీకు మన గురించి ఎంత గుర్తుందో చూద్దాం. రియల్లీ నువ్వు నన్ను టెస్ట్ చేస్తున్నావా? యా. యు నో వాట్, ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యు. గో టు హెల్ప్. నేను చెప్పేది నిజమే బుల్బుల్, నాకు గుర్తుంది ఈ రోజు. ఏం చేస్తున్నారు? నువ్వేదైతే అనుకుంటున్నావు అది మాత్రం చేయడం లేదు. మీరు అదే చేస్తున్నారు. నిన్న మీరు నన్ను బలవంతంగా కిస్ చేయడానికి ట్రై చేశారు. ఇప్పుడు నేను నిద్రలో ఉంటే నన్ను అవకాశంగా తీసుకుంటున్నారు. షట్ అప్. అరే నేను చెప్పాను కదా నేనేం చేయట్లేదని. నేను కేవలం తాళాలు, ఇక్కడున్నాయి తాళాలు, ఇవ్వు. మీ తాళాలు ఇక్కడ నా దగ్గర ఎందుకున్నాయి? అదే నేను నిన్ను అడగాలనుకుంటున్నాను. నువ్వే దొంగతనం చేస్తుంటావు. నేను దొంగతనం చేశానా లేక మీరు దొంగలించాలనుకుంటున్నారా? చూడు, రెండు ఒకటే అవుతాయి కదా. ముందు నువ్వు దొంగిలించావు, ఇప్పుడు నేను దొంగిలిస్తున్నాను. లెక్క సరిపోయింది, ఇవ్వు. ఏంటి? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,